నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చాలా మంది జుట్టు గురించి అడుగుతున్నారండి. డాండ్రఫ్ వచ్చేస్తుంది. డాండ్రఫ్ ఎలా న్యాచురల్‌గా కంట్రోల్ చేయాలి? న్యాచురల్ షాంపూస్ ఏమన్నా ఉంటే చెప్పండి మేడం. జుట్టు తెల్లబడిపోతుంది. అండ్ ఈ చిన్న వయసులో మా చిన్న చిన్న పిల్లలకి ఈ మధ్య చిన్న పిల్లలు అధికంగా చూస్తున్నామండి. వైట్ హెయిర్, హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ అవ్వడం, రీగ్రోత్ లేకపోవడం ఇవన్నీ కంప్లైంట్స్. నేను చాలా వీడియోస్ లో చెప్తాను. న్యాచురల్ గా చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. షాంపూలు గానీ, షాంపూస్ గానీ, ఆయిల్స్ గానీ జస్ట్ క్లెన్సింగ్ కోసమే. బట్ ఇంటర్నల్ గా ఫుడ్ కరెక్ట్ గా ఉంటేనే కదా హెయిర్ గ్రోత్ బాగుంటది. మనం న్యూట్రిషన్ ఇప్పుడు షాంపూ ఏమన్నా హోల్ చేసుకొని పంపించలేం కదా. క్లీన్ చేయడం వరకు దానివల్ల రీగ్రోత్ ఏముండదు. తినే ఆహారం కరెక్ట్ గా ఉండాలి. న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే జుట్టు రాలిపోతుంది, స్కిన్ డల్ అయిపోతుంది, పింపుల్స్ వచ్చేస్తాయి. ఇంకా ఒక సమస్య కాదు, మంగు మచ్చలు వచ్చేస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి. మనం ఏం చేస్తాం, అడ్వర్టైజ్ చూస్తాం, అన్ని తెప్పించుకొని అప్లై చేస్తా ఉంటాం. దానివల్ల ఫలితాలు పక్కన పెట్టండి, డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ విన్నాము అంటే అది వీడియో గానీ ఏదైనా సరే ఇన్స్టాగ్రామ్ లో రీల్ గానీ అది మనకు మనం అప్లై చేసుకోవాలని కాదు. మన బాడీ తత్వం వేరు, మన గట్ వేరు, మన సిస్టమ్ వేరు. కాబట్టి మనకు అది సెట్ అవుతుందా లేదా అని చెప్పి మీకు తెలిసిన డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి అది ఓకే అనుకుంటే మనం ఫాలో అవ్వాలి. కానీ అన్ని బ్లండర్ గా ఫాలో అయిపోకూడదు. మనం డెఫినెట్ నేను చాలా వీడియోస్ లో చెప్తుంటాను, శరీర తత్వం వేరు. మనం అందుకనే మీ పాతకాలంలో ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు. ఆయన ఏం చెప్తే అదే ఫాలో అయిపోవాలి. సో ఇప్పుడు అదంతా లేదు కాబట్టి 10 మంది 10 రకాలుగా చెప్తుంటే 10 రకాలుగా ఫాలో అయిపోయి లేనిపోయిన సమస్యలు ఇంకా అధికంగా తెచ్చుకోవడం తప్ప తగ్గడం అయితే లేదు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ థింగ్ అంటే దాన్ని బిలీవ్ చేయాలి. న్యాచురల్ థింగ్ అంటే ఫుడ్, ఆహారం కదా. ఆహారంలో కూడా మంచి ఫుడ్. నేను పంకిన్ సీడ్స్, నేను చియా సీడ్స్ కూడా చాలా అద్భుతంగా తగ్గిస్తా హెయిర్ ఫాల్ ని. పావు స్పూన్ చియా సీడ్స్ ని పొద్దున నానబెట్టేసింది, సాయంత్రం 4-5 గంటల మధ్య నానబెట్టిన వాటర్ తో పాటు చియా సీడ్స్ తినండి. దాంతోపాటు పంకిన్ సీడ్స్, డేట్స్, అంజీర్, ఈ మూడింటిని మనం లడ్డూలాగా కూడా చేసుకోండి. డైలీ ఒక లడ్డు తీసుకోండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. న్యాచురల్ కదా. అంజీర్ కూడా చాలా మంచిదండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న, బాడీలో B12 డెఫిషియన్సీ ఉన్న చాలా విపరీతమైన హెయిర్ ఫాల్ అవుతుంది. సో కాబట్టి నేను అంజీర్, బ్లాక్ కిస్మిస్ కానీ, డేట్స్ కానీ, లేదంటే మన కంపల్సరీ పంకిన్ సీడ్స్ కానీ రెగ్యులర్ గా ఫుడ్ లో యాడ్ చేసుకోండి అంటుంటాను నేను. సో కాబట్టి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, పొద్దున పూట హెయిర్ ఫాల్ ఉందా, హెయిర్ డ్యామేజ్ అవుతుందా, రాగి పిండిని ఎక్కువగా వాడండి. రాగి జావలాగా కానీ, రాగి గ్లాస్ నీళ్ళలో 2 స్పూన్లు రాగి పౌడర్ వేసుకుని బాగా ఉడకబెట్టి దాంట్లో కావాలంటే అంజీర్ కానీ, బ్లాక్ కిస్మిస్ కానీ, డేట్స్ కానీ అన్ని మిక్స్ చేసేసేయండి మంచిగా జావలో. టేస్టీగా ఉంటుంది తాగడానికి. న్యాచురల్ థింగ్ కొద్దిగా కష్టపడమే, అంటే కొంతమందికి ఇష్టపడరు తినడానికి. బట్ జంక్ ఫుడ్ అంత టేస్టీగా ఉండదు, హెల్దీ ఫుడ్. బట్ తినాలి కంపల్సరీ, ఆరోగ్యం కదా. జంక్ ఫుడ్ ఏముంది, తింటే ఎన్నో రకాల రోగాలు వస్తాయి. చిన్న పిల్లడు కూడా అడిగితే చెప్తాడు, కానీ అదే తింటారు. మరి ఏం చేయాలి చెప్పండి. ఆరోగ్యం అండి చాలా చాలా ఇంపార్టెంట్. అది జుట్టు కానీ ముఖం కానీ పాడైంది అనుకోండి, స్ట్రెస్ లేకి వెళ్ళిపోతుంది బాడీ. ఎందుకు ఇట్లా అయిపోతుంది? కరెక్ట్ గా యోగా చేసి, ప్రాపర్ గా నీళ్లు తాగి, మంచిగా ఫ్రూట్స్ తిని, ఆకుకూరలు బాగా తీసుకుంటే, నట్స్ బాగా తీసుకుంటే డెఫినెట్ గా సిస్టమాటిక్ క్లియర్ అయిపోతుంది. మనకి బాడీ మొత్తం సెట్ అయిపోతుంది. టాక్సిన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది, జుట్టు రావడం తగ్గిపోతుంది, జుట్టు రీగ్రోత్ చూస్తాం, హెయిర్ కూడా హెల్దీగా అండ్ వైట్ హెయిర్ రాదు. ఇవన్నీ సమస్యలు ఉండవు. కాబట్టి అండ్ నేచురల్ షాంపూ కూడా, క్లెన్సింగ్ కూడా క్లీన్ గా ఎక్కువ కెమికల్ బేస్ ఉన్న షాంపూస్ వాడడం వల్ల కూడా వైట్ హెయిర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను చాలా మంది చెప్తుంటాను, కొద్దిగా మనం 2 స్పూన్ల, ఒక ½ లీటర్ అంత షాంపూ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ నేను చెప్పినట్టు ఒక ఆల్మోస్ట్ 1 మంత్ వచ్చేస్తుంది. బాగా సెట్ అయిందంటే ఇంకో ఒక 1 లీటర్ ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం కదా, కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇంగ్రీడియంట్స్ ఒకటి కొనుక్కోవాల్సి వస్తుంది. మనం ఏం చేయాలి, మెంతులు మన ఇంట్లో ఉంటాయి, ఎలాగో 2 స్పూన్ల మెంతులు తీసుకో, ఒక ½ లీటర్ వాటర్ తీసుకోండి. ఓకేనా. 2 స్పూన్ల టీ స్పూన్ తో 2 స్పూన్ల మెంతులు వేయండి, 2 టీ స్పూన్ల ఫ్లాక్ సీడ్స్ వేయండి, ఒక ఆల్మోస్ట్ 25 to 30 గ్రామ్స్ అంతా సికాయ వేయండి, అండ్ దాంతోపాటు 25 to 30 గ్రామ్స్ అంతా కుంకుడుగాయ వేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హైబిస్కస్, వంటి రేకు ముద్దమందారం పూలు అంటారు కదా, హైబిస్కస్ ఫ్లవర్స్, వంటి రేకు ముద్దమందారం ఫ్లవర్స్ ని ఒక 2-3 పూలు వేయండి. బీట్రూట్ 2 ముక్కలు వేయండి. దీన్ని ఓవర్ నైట్ నానబెట్టండి. మార్నింగ్ లేచి బాగా ఉడకబెట్టండి, బాగా ఒక 15-20 మినిట్స్ ఉడకబెట్టండి. ఆ గుజ్జు వస్తుంది చూడండి, ఆ గుజ్జు అంతా తీసేసి దాన్ని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో ఉంచుకోండి. స్నానానికి వెళ్ళే ముందు ఇంత షాంపూ తీసుకొని తల స్నానం చేయండి. అల్టిమేట్ షాంపూ అండి. మీరు రెగ్యులర్ గా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ కూడా చాలా మంచిది, సన్ఫ్లవర్ సీడ్స్, అంజీర్, బ్లాక్ కిస్మిస్ ఏదో రకంగా ఫుడ్ యాడ్ చేసుకుంటూ, అది రాగి జావలో కానీ ఏదో రకంగా యాడ్ చేసుకుని తింటూ ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ షాంపూని మనం రెగ్యులర్ గా వాడండి. ఇంకా జ్యూస్ విషయానికి వస్తే, నేను క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఉసిరికాయ జ్యూస్ కూడా తాగమంటుంటారు రెగ్యులర్ గా. హెల్దీ హ్యాబిట్స్ టైం టు టైం ప్రాపర్ గా తింటే సెట్ అయిపోతుంది మనకి, ఇబ్బంది లేకుండా. ఈ న్యాచురల్ షాంపూ ప్రిపేర్ చేసుకోండి. క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ జ్యూస్ చేసుకుని పిప్పి పిండేసి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే పిప్పి పిండండి, లేని వాళ్ళు తాగేసేయచ్చు. జ్యూస్ తాగండి రెగ్యులర్ గా. ఈ సీడ్స్ రెగ్యులర్ గా తీసుకోండి. జంక్ ఫుడ్స్ 100% దూరంగా ఉండండి. హెల్దీగా ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటది, స్కిన్ బాగుంటది, జుట్టు బాగుంటది, అన్ని సమస్యలు పోతాయి. సో చాలా మంది ఇంకొకటి అడుగుతున్నారు, చాలా మందికి కండిషనర్స్ వాడకుండా న్యాచురల్ గా ఏదైనా చెప్పండి మేడం, హెయిర్ ని కండిషనర్ లాగా సిల్కీగా స్మూత్ గా ఉండడానికి అంటుంటారు. వాళ్ళ కోసం టిప్, కొన్ని ఫ్లాక్ సీడ్స్ తీసుకోండి. సో హైబిస్కస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, మనం ఒంటి మందారం పూలు అవి వేసేసుకొని, మెంతులు పావు స్పూన్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టండి. మార్నింగ్ లేచాక బాగా ఉడకబెట్టండి. ఆ గుజ్జు వస్తుంది కదా, తలంతా అప్లై చేసి 5-10 మినిట్స్ తర్వాత స్నానం చేయండి. అది కూడా చాలా కండిషనర్ గా బాగా హెల్దీగా అనిపిస్తుంది మనకి హెయిర్. న్యాచురల్ రెమెడీస్ అన్ని ఒకసారి డే బై డే ఇంప్రూవ్మెంట్ 100% ఉంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ కూడా.
వాటి ప్రాబ్లం ఉందని కంగారు పడకుండా రకరకాల షాంపూలు అడ్వర్టైజ్మెంట్లు చెప్పి వాళ్ళ ఆర్టిఫిషియల్ హెయిర్స్ అయినా అడ్వర్టైజ్లో చూసి మనం అట్రాక్ట్ కొనేస్తే మనదే డ్యామేజ్, డబ్బులు పోయా, ప్రాబ్లం ఇంకా అధికం అయిపోయాయన్నట్టు. సో అవన్నీ అవాయిడ్ చేసి హెల్దీ ప్రాసెస్, మంచి ఆహారం, బలమైన ఫుడ్ తింటూ ఈ న్యాచురల్ రెమెడీస్ చేస్తే సరిపోతుంది. సో ఖచ్చితంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎముకలు వీక్ గా ఉంటే ఏమవుతుంది, సో వీటన్నిటి గురించి చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. ఎముకలేనండి మెయిన్. మనకి మోకాలు నొప్పులు వస్తున్నాయి, యాంకిల్ పెయిన్స్ వస్తున్నాయి, అంటే మడమ నొప్పులు, ఎల్బో పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, ఆర్థరైటిక్ పెయిన్స్, ఇవన్నీ పెయిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? జాయింట్స్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల, అంటే జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోవడం వల్ల, డెన్సిటీ తగ్గిపోవడం వల్ల. సో జాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. జాయింట్స్ ఇస్ నథింగ్ బట్ బోన్స్. సో బోన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కంపల్సరీ మనము డి విటమిన్ చాలా ఇంపార్టెంట్, కాల్షియం చాలా ఇంపార్టెంట్, ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్, ఐరన్ చాలా ఇంపార్టెంట్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కరెక్ట్ గా ఉంటేనే బోన్ హెల్దీగా ఉంటుంది. బోన్ హెల్దీగా ఉంటే ఎప్పుడు మోకాలు నొప్పులు కనపడవు, తొంటి నొప్పులు కనపడవు, అంటే వెన్నుముక నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఉండవు మనకి. సో బోన్ హెల్దీగా ఉండాలంటే మనం సప్లిమెంట్స్ కాదు, అంటే కాల్షియం టాబ్లెట్ వేసుకొని, B12 టాబ్లెట్స్, డి విటమిన్ టాబ్లెట్స్ కాదు, ఫుడ్ ద్వారా కరెక్ట్ చేసుకోండి. నేను చెప్తుంటాను, రాగి ముద్ద ప్రతిరోజు రాగి సంగటి తినండి. మీకు రాగి సంగటి ఒకవేళ అలవాటు లేదనుకోండి, కొన్ని ఏరియాస్ వాళ్ళకి బాగా ఇష్టము, కొన్ని ఏరియాస్లో అది ఎలా వండుకోవాలో కూడా తెలియదు ప్రొసీజర్. అలాంటప్పుడు రాగి పిండితో చేసిన రొట్టె చేసుకోండి, లేదంటే రాగి దోశ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చెప్పాము, కాల్షియం కావాలి, డి విటమిన్ కావాలి, B12 కావాలి, మెగ్నీషియం, ఇవన్నీ కావాలని చెప్పాం కదా. అవన్నీ సమపాలంలో రాగిలో తీసుకుంటే వస్తాయంటే రాగిలోతో పాటు రాగి పిండిని ఇలా ప్రిపేర్ చేసుకుంటే వస్తాయి ఖచ్చితంగా. సో నేను చాలా వీడియోస్లో చెప్తాను, ప్రతి ఒక్కరు బోన్ కానీ నరాలు కానీ బాగుండాలంటే పంకిన్ సీడ్స్ తీసుకోండి. గుడ్ సోర్స్ ఆఫ్ B12, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, మంచిది, చాలా మంచిది. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ, కొన్ని అవిసె విత్తనాలు 6 అండి గుర్తుపెట్టుకోండి. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు ఏవైనా పర్లేదు, బట్ అవిసె విత్తనాలు అన్ని 50 గ్రాములు తీసుకొని దోరగా వేసుకొని పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ని 1 కేజీ రాగి పిండిలో కలిపేసేయండి. కలిపేసి దీన్ని రాగి సంగటి చేయండి. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి ఫస్ట్. కొంతమందిలో రైస్ చిన్న ఒక స్పూన్ అంతా బ్రౌన్ రైస్ వేసి బాగా ఉడకనియండి. రైస్ని సాఫ్ట్ అవుతున్నప్పుడు కొద్ది ఘీ వేయండి. ఆ ఘీ వేసినప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా రాగి విత్ కాంబినేషన్ పౌడర్, ఒక టీ స్పూన్ అంత, మన టీ కప్ అంత పౌడర్ వేసుకొని బాగా మంచిగా ఉడకబెట్టండి. బాగా ఉడకబెట్టిన తర్వాత స్మాష్ అయితే ఒక సంగటి లాగా చేసుకోండి. అలా డైరెక్ట్ కూరలో తినొచ్చు, లేదంటే దాన్ని బాగా ఉడకబెట్టిన దాన్ని చపాతీలాగా మనం రొట్టె చేసుకుంటాం కదా, జొన్న రొట్టెలాగా, రాగి రొట్టెలాగా ఇలా మంచి కొట్టేసుకుని దాంట్లో కొద్ది సొరకాయని క్యారెట్ని కానీ తురిమేసి మంచిగా జీలకర్ర వేసుకొని పైన ఇట్లా చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేదనుకోండి ఇదే బ్యాటర్ని దోశ కూడా వేసుకోవచ్చు. 3 రకాలుగా యూజ్ చేయొచ్చు. సంగట్లాగా తీసుకోవచ్చు, అండ్ రొట్టెలాగా తీసుకోవచ్చు, దోశలాగా కూడా తీసుకోవచ్చు. ఎంత స్ట్రెంగ్త్ అండి. మీరు 10-15 రోజులు తీసుకోండి, డెఫినెట్గా మీకు మోకాలు నొప్పులు ఉన్నాయా, మీకు బ్యాక్ పెయిన్ ఉందా, మీకు జుట్టు రాలుతుందా, మీ బోన్స్లో వీక్నెస్ ఉందా, బాడీలో యాక్టివ్నెస్ లేదా, డెఫినెట్గా ఒక్క మీల్ అయినా సరే ఇలా ప్రిపేర్ చేసిన రాగి సంగటి కానీ, రాగి రొట్టె కానీ, లేదంటే రాగి జావ కానీ, రాగి దోశ కానీ ఇలా కాంబినేషన్లో తీసుకోండి. 100% రిజల్ట్ వస్తుందండి. మీరు సప్లిమెంట్స్ మర్చిపోతారు, ఇంకా అంత హెల్దీ ఫుడ్ ఇది. బోన్ పెయిన్స్ సప్లిమెంట్, ఫిజియోథెరపీ జీవితాంతం చేసుకోలేం కదా. ఆహారంలో మార్పులు చేసుకోవాలి, కరెక్ట్గా టైంకి తినాలి. మీరు ఎంత హెల్దీ ఫుడ్ అయినా సరే టిఫిన్ 8:30-9 లోపల తినలేదనుకోండి, మీరు వేస్ట్. ఇంకా అసలు గ్యాస్ ప్రాబ్లమ్ అది కంప్లీట్గా. మీరు 12:30 to 1:30 మధ్యలో లంచ్ చేయలేదనుకోండి, అది కూడా కిందకి స్లోగా 2:30-3 తిన్నది గ్యాసే. శరీర తత్వాన్ని బట్టి, అవయవాలను బట్టి, మన దాన్ని పనిచేసే ప్రక్రియను బట్టి మనం తినాలి. కానీ మరి టైం దాటి తిన్నాము, లేటుగా తిన్నాము, లేటుగా పడుకున్నామంటే శరీరం అంతా రివర్స్ అయిపోతుంది. మీరు ఎంత హెల్దీ రాగి ముద్ద తినండి, రాగి దోశ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అదంతా బాడీకి అంటది మనకి. అంటే టైంకి తినాలి, హెల్దీగా తినాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే 100% మీకు ఎన్ని నొప్పులున్నా, ఎముకలకు సంబంధించిన, నరాలకు సంబంధించిన 100% మీరు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 to 2 వీక్స్లో మీకు చాలా స్ట్రాంగ్నెస్ వస్తుంది, వీక్నెస్ పోతుంది. సో అలాగా మన ఆహారంలోనే మార్చుకోవాలి, టాబ్లెట్ల వల్ల కాదు. శుభ్రంగా టాబ్లెట్ అన్ని పక్కన పెట్టి మంచి ఆహారం తీసుకోండి. అది కూడా తీసుకుంటున్నాము రెగ్యులర్గా అంటేనే మెడిసిన్స్ ఆపాలి. కొంతమంది ఫుడ్ లేక, సప్లిమెంట్ లేక, పెద్దవాళ్ళు చెప్తున్నాను, యంగ్స్టర్స్కి సప్లిమెంట్స్ ఎప్పుడు నేను దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తా, చిన్న పిల్లల్లో కానీ, టీనేజర్స్లో కానీ, 40-50 దాటిన తర్వాత కూడా సప్లిమెంట్స్ అవసరం ఉంటే తీసుకోవాలి. ఎందుకంటే ఆహారం మంచి బలం అండి. ఎంత మంచి బలం ఆహారం. మునగాకు ఉంది, పాలకూర ఉంది, బచ్చల కూర ఉంది, సొరకాయ ఉంది, బీరకాయ ఉంది, మునక్కాడలు ఉన్నాయి. ఇవన్నిట్లో ఎంత న్యూట్రిషన్ ఉంటుంది మనకి. రెగ్యులర్గా తీసుకోవాలి. పంకిన్ సీడ్స్ ఉన్నాయి, వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి, మష్రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటే, మష్రూమ్స్ కూడా నేను చాలా మంది చెప్తుంటాను, మంచిగా వాష్ చేసేసుకొని పసుపు వాటర్లో మంచి కట్ చేసేసి పీసెస్ లాగా ఎండబెట్టేసి పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్లో పాలలో కలుపుకొని తాగొచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, చపాతీలో వేసుకోవచ్చు, ఏదో దాంట్లో వేసుకొని తీసుకోండి. ఆహారమే మెయిన్ బలం. బట్ సప్లిమెంట్స్ దొరుకుతాయి కదా, ఈజీగా తెచ్చుకుని నోట్లు వేసుకున్నాం అనుకోండి, దాని కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువైపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, రకరకాల
రకరకాల సమస్యలు. మరీ తక్కువ ఉంటే అవి తీసుకుంటూ ఇది కూడా ఫుడ్ కూడా బ్యాలెన్స్ చేయాలి. మంచి కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఇది ఆపేసుకుని సప్లిమెంట్స్ ఫుడ్ ద్వారా తీసుకోవాలి. ఆహారమే మెయిన్ మహాబలం. పాతకాలంలో ఇలాంటి మెడిసిన్స్ అన్నీ ఉండేవి కాదు. ఇప్పుడు వచ్చేసాయంటే మీరు తినట్లేదు సరిగా. ఏది పడితే అది తింటున్నారు. సరిగా డైజెషన్ అవ్వట్లేదు. నిద్ర సరిగిపోవట్లేదు. బాడీ వీక్ అయిపోతుంది. ఇంకా క్రమం తప్పకుండా మనం ఖచ్చితంగా బాడీ బాగుండాలంటే తీసుకోవాల్సొస్తది. అదే టైంకి లెగిసి ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్‌గా చేసుకొని, టైంకి నీళ్లు బాగా తాగి, ఆహారం, ఆకుకూరలు, వెజిటబుల్స్ బాగా తీసుకొని, ఫ్రూట్స్ బాగా తీసుకుంటే సమస్యే ఉండదు. కాబట్టి సమస్య అనేది న్యాచురల్‌గా తగ్గించుకోవడానికి ట్రై చేస్తే 100% తగ్గుతది. ఒక నమ్మకంతో, ఒక దీక్షలాగా, ఇష్టంగా టైంకి లెగిసి, మల విసర్జన చేసి, ఎక్సర్సైజ్ చేసుకొని, ఫుడ్ టైంకి తీసుకుంటే ఏ సమస్య ఉండదు. సో, ఖచ్చితంగా సమస్య 100% తగ్గుతది. న్యాచురల్ వేలో. పర్మనెంట్ సొల్యూషన్ కూడా. ఖచ్చితంగా చేయండి. ఆరోగ్యంగా ఉండండి. హెల్తీగా ఉండండి. సో, నమస్కారం.